వాటర్ వల్లే ప్రాబ్లం అనేసి మాకు తెలియదు మేడం. ముందు వాటర్ బాగలేదు. మొన్న 3 రోజులు అవుతుంది, అంటే శనివారం రోజు. వాటర్ వల్లే ప్రాబ్లం అనేసి మాకు తెలియక మేము వాటర్ అయితే మాత్రం వాసన వస్తుందని ఇక్కడ ఇన్ఛార్జి చెప్పడం అయింది. కమలకి, కమల ఆవిడ పేరు. ఆవిడ అంది వాటర్ కాసుకొని తాగంటమ్మా, ఎందుకంటే వాటర్ బాగలేదని చెప్పింది ఆవిడ. చెప్తే అప్పటి నుంచి వాటర్ కాసుకొని తాగుతున్నాం. కాకపోతే నిన్న ఇవాళ కూడా గొప్ప డేంజర్గా ఉంది ఇదంతాను. అందరికీ మోషన్స్ వాంతులు అవడం వల్ల, వాన్సన్స్ అవడం వల్ల వాళ్ళందరూ వచ్చేసి సీరియస్ అయిపోతుందనేసి అప్పుడు కలెక్టర్ గారికి, కౌన్సిలర్ గారికి చెప్పారు. చెప్తే కలెక్టర్ గారు నిన్న ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఉండి ఇంటింటికి వెళ్ళి అందరికీ సేవ్ చేశారు. వచ్చారమ్మా కలెక్టర్ గారు నిన్న ఏం చెప్పారమ్మా? కలెక్టర్ గారు వచ్చేసి అమ్మ ఇదంతా ఇంటింటికి చూశారు, ఎలాగుంది ఆరోగ్యం, ఎలాగుంది, ఏటి మీ ప్రాబ్లం అని చెప్పారు. అందరూ ప్రాబ్లం గురించి చెప్పిన తర్వాత కలెక్టర్ గారు పక్కన ఆయన రాసుకొని అని చేసిన తర్వాత వాటర్ కూడాను ట్యాంకీలు తెప్పించారు. ఈ ఇంట్లో వాటర్ తాగకండమ్మా, ట్యాంకీ వస్తుంది, ట్యాంకీలో నీరు కాసుకొని తాగండి, ఇప్పుడు ముందు నిల్వ ఉన్న నీరు జల్లియండి అని చెప్పారు కలెక్టర్ గారు. అలాగే జల్లిసాము. ట్యాంకీ తెచ్చారు కదా, ట్యాంకీ నీరు పట్టుకొని అవే కాసుకొని తాగాము. కాకపోతే కొందరికి బాగా ఏజ్ అయిన వాళ్ళకి వాంతులు మోషన్స్ అవడం వల్ల వాళ్ళకి హాస్పిటల్ తరలించారు. ఇక్కడ ఎవరు చనిపోలేదు మేడం. ఆ అబ్బాయి ఒకరు చనిపోయారు. అక్కడెక్కడో చనిపోయారట. ఇక్కడైతే ఈ అబ్బాయి చనిపోయాడు. ఈ మిగతా వాళ్ళకి హాస్పిటల్కే తరలించారు. కొద్దిగా ఏజ్ అయిపోయిన వాళ్ళే. ఈ వాంటింగ్స్ అనేసి ఇక్కడ సిమంత్ డాక్టర్ గారు ఉన్నారు కదా, అందరూ ఇక్కడికి హాస్పిటల్కి వెళ్ళడం. ఇతను కూడా చాలామంది సేవ్ చేస్తారు. ఎప్పుడున్నో ఎవరు వచ్చినా సరే డబ్బులు కూడాను ఆశించరు, కానీ అందరికీ చూస్తారు సారు సిమంత్ డాక్టర్ గారు.